ఫ్రెండ్స్ హాయ్, చూడండి నల్ల కోళ్ళు, నల్ల బ్లాక్ కోళ్ళు, నల్ల కోళ్ళు, అవి నాటుకోళ్ళు, ఇవేం పెట్టలు, నల్ల కోళ్ళు, ఇవేమో నల్ల కోడులు, ఇక మామూలు కోడి, ఏంటి ఏం మీరు అర్థం కావట్లేదు పెట్టలు. గిన్నె కోళ్ళ కాదు, ఏదో రకంగా ఉందా, వెరైటీగా ఉందా. ఏం పెట్టలన్నా ఇవి కోడి, నాటుకోళ్ళేనా? గిరిరాజా కోళ్ళు. కడకనాథ్ ఫైనల్కి ఎంత వస్తాయి? 350 వస్తాను లాస్ట్ అంతే. 300 చేసి 300 రాదన్నా. ఈ 350 చేసి తీసుకున్నాం. కోళ్ళేనా ఇవి? అవి కోళ్ళేనా? ఈ కోళ్ళేనా అవి? అది కోళ్ళే. ఎంత అది పడుతుంది? ఆ జత 450. జత 450. అవి పెద్ద అయితే ఎంత వస్తాయి? పెద్దది వస్తాయి 2 కేజీ 2.5 కేజీ వస్తాయి. అమ్మటానికి కదా, తినేయడానికా? ఈ మామూలు నాటుకోలే కదన్నా? ఈ మీరేం కొన్నారు? మీరేం కొన్నారు భయ్యా? తీసుకో అంతే. ఏంటి పెంచుతాను అవును, తక్కువ రేట్లో ఉన్నాయి. మరి ఉన్నాయి కోళ్ళు మాత్రం బాగున్నాయి. ఇవి బాగున్నాయి, వెరైటీగా ఉన్నాయి. అయ్యండి బాబాయ్, నాటు గిరిరాజా కోళ్ళు. అయ్యి ఇవేంటి ఇవి? సింకి కోళ్ళు అన్నది. సింకి కోళ్ళ ఎలాంటి? జత 450. ఏం గుడ్లు పెడతాయా లేకపోతే ఏంటండి? కోళ్ళు అంటే కొద్ది క్లాస్గా ఉంటాయి, చూస్తాను. కోళ్ళలోనే కొద్ది క్లాస్గా ఉంటాయి అంతే. మనం కోసుకొని తింటాం కానీ తినచ్చు. అన్నీ తినే కోళ్ళే. గుడ్లు పెడతాయా? పిల్లలు చేస్తాయా? ఇంట్లో పెంచే వాళ్ళు ఉంటే వెంటనే తీసుకోవచ్చు. ఇంట్లోనేనా? పెంచాలి కదా, ఈ తినలేక పిల్లలు అయ్యి. అన్నీ తినే కోళ్ళే. ఇవన్నీ తినే కోళ్ళే పిల్లలు అయ్యి పెంచాలి. మా దగ్గర ఒడ్లు ఉంటాయి కదా, మా దగ్గర వెరైటీగా ఉన్నాయి కోళ్ళు. వెరైటీగా ఇవి బాగున్నాయి, పెంచే వాళ్ళు ఉంటే తీసుకోవచ్చు. 450. ఇలా ఉన్నాయి. వెళ్ళేటప్పుడు బట్టి మనం వచ్చేసరికి మనమే ఏకంగా 150 కిలోమీటర్లు వెళ్ళాలి. ఇంట్లో పెంచే వాళ్ళంటే తీసుకోవచ్చు అన్న. అయ్యి అంటే అన్న, అయ్యి కోళ్ళు అయ్యి అవి కౌసు పెట్టలా ఉన్నాయి. గిన్నె కోళ్ళ గిన్నె కోళ్ళు అయ్యండి అన్న. ఇవి అయ్యండి టర్కీ కోళ్ళు. ఇది ఎంత పడుతుంది జత? 1200. ఇది ఎన్ని కేజీలు అవుతుంది అన్న పెద్ద అయితే? 10 కిలోలు. ఒక్కటి 10 కేజీ అవుతుందా? ఇక్కడ కాదన్న మెయిన్